మా మావయ్య కష్టాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టే నేను రెంట్ కాస్త తగ్గించుకోగలరా అని అడిగాను. కానీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. పర్లేదు సార్, మీరు నా గురించి ఏమనుకున్నా పర్లేదు. కానీ మా మావయ్య చెమట చిందించి సంపాదించిన ఒక్కొక్క రూపాయిని అపురూపంగా చూసుకుంటూ ఎక్కడ ఒక్క పైసా కూడా వృధా కాకుండా నేను కాపాడుకుంటాను సార్, కాపాడుకుంటాను. బాబు, నువ్వే నన్ను క్షమించాలి. ఇందాక నువ్వు బేరమాడుతుంటే డబ్బు విషయంలో మరీ ఇంత పిసినారోళ్ళ ఉన్నావని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నీ బేరం వెనుక ఇంత బాధ్యతతో కూడిన ఆలోచన ఉందని గ్రహించలేకపోయాను. నీలాంటి గొప్ప మనసున్న అల్లుడు మా ప్రకాశంకు దొరకడం నిజంగా అతను చేసుకున్న అదృష్టం. ఇందాక అక్షయ్ లాంటి అమ్మాయి దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం అని చెప్పాను కదా. కాదు బాబు, నీలాంటి భర్త దొరకడం మా అక్షయ్ చేసుకున్న అదృష్టం. ఇప్పుడు తగ్గించిన 10,000తో పాటు కరెంటు బిల్లు కూడా నేనే కట్టుకుంటాను బాబు. ఇందాక ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. అయ్యయ్యో, అలా అనకండి సార్. మీరు పెద్దవారు, దీవించాలే గాని దండం పెట్టకూడదు. చాలా సంతోషం సార్. మేము ఇంకా బయలుదేరతాం. అలాగే బాబు, ఉంటాం సార్. పద. అబ్బాయి అలా మాట్లాడుతుంటే నా మనసు ఎంత పొంగిపోయిందో తెలుసా? నిజంగా నువ్వు అదృష్టవంతురాలు అమ్మా. బంగారం లాంటి మనసున్న భర్త నీకు భర్తగా రాబోతున్నాడు. నీ పెళ్లి నా ఫంక్షన్ హాల్లో జరగడం నా అదృష్టమమ్మా. ఉంటానమ్మా. అలాగే అంకుల్. చూసావమ్మా, మీ పెళ్లి జరగబోయే ఫంక్షన్ హాల్ ఓనర్ నా అల్లుడు గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో. అవును నాన్న. సరే అమ్మా, నాకు చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్న. అక్షయ, నీకు ఆవేశం తప్ప ఆలోచన కొంచెం కూడా లేదే. కాబోయే మామగారిని అతను అంతలా గౌరవిస్తుంటే నువ్వు కొంచెం కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళి నోటికొచ్చినట్టు తిట్టేశావు. ఒకసారి కాల్ మాట్లాడదామా? వద్దొద్దు, మెసేజ్ చేద్దాం. సారీ 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 బాస్. అక్షయ్ మెసేజ్ చేసింది. సారీ 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 సారీ, మిస్ యూ. లవ్ సింబల్ కూడా ఉంది. నేనే తప్పు చేశాను కాబట్టి నేనే సారీ చెప్పాలి. సారీ సారీ సారీ, మిస్ యూ టు హార్ట్.
గుడ్ నైట్. ఏ ఒక్కరి పేరు మర్చిపోకుండా రాయమ్మా. అప్పుడే అందరికీ శుభలేఖలిచ్చి ఆహ్వానించగలం. వెళ్ళి పేరు పేరున కుటుంబ సమేతంగా పెళ్లికి రావాలని ఆహ్వానించాలి మరి. అలాగే నాన్న, మీరు చెప్పండి, నేను రాసేస్తాను. ముందు మన బంధువుల అందరి పేర్లు రాయి. తర్వాత మన కాలనీలో ఉండే వాళ్ళందరి పేర్లు రాయి. తర్వాత ఎవరూ మమ్మల్ని పెళ్లికి పిలవలేదేంటి అని ఎవరు అనకూడదు. అర్థమైందా? అలాగే నాన్న, నేను మా ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తాను నాన్న. అలా అడుగుతావేంటమ్మా? మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ని కూడా రమ్మని చెప్పు. అక్క, అలాగే నా ఫ్రెండ్స్ కూడా పిలుస్తా. వాళ్ళ పేర్లు కూడా రాయే. చెప్పు. నానా, మా ఓనర్ని, నాతో పాటు కలిసి పనిచేసే వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను. వాళ్ళ పేర్లు కూడా రాయి శ్రావణి. అలాగే అన్నయ్య. నానా, ఏం నాన్న ఇది? వీళ్ళకంటే బుద్ధి లేక నా డబ్బుని మంచి నీళ్ళలా ఖర్చు పెట్టడానికి పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. నీకేమైంది? అలా అంటావేంటి రాజా? ఇక్కడ డబ్బు నీళ్ళలా ఖర్చయ్యే పనులు ఎవరు చేయట్లేదే. చేయట్లేదా? మీరింతసేపు మాట్లాడుకుందంతా నేను వింటూనే ఉన్నాను. మేము అనవసరంగా ఖర్చు పెట్టడం గురించి మాట్లాడుకోవడం లేదు మనవడా. ఆహా, మరి ఈ కాలనీలో ఉండే వాళ్ళని పిలవాలి, ఊరంతా ఏకం చెయ్యాలి అని ఓ గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, అదేంటి? అన్నయ్య, నానమ్మ చెప్పిన దాంట్లో తప్పేముందన్నయ్య? పెళ్ళంటే అందరినీ పిలుస్తారు కదా. ఓహోహో, సార్ కూడా మాట్లాడేస్తున్నాడు. నీతో పనిచేసే వాళ్ళని మాత్రమే పిలిస్తే సరిపోతుందా, లేక ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరినీ పిలవాలా? అందరూ కలిసి పెద్ద లిస్టు తయారు చేస్తున్నారన్నమాట. అన్నయ్య, ఇది మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి. అందరికీ శుభలేఖలు ఇవ్వాలి కదా. అందరికీ పంచుకుంటూ పోవడానికి అదేమన్నా 2 రూపాయల పాంప్లెట్ అనుకున్నావా? 150 రూపాయల వెడ్డింగ్ కార్డ్రా. దాన్ని మనసులో పెట్టుకొని మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టి మనం ఇన్ని రోజులు ఎవరెవరికి చదివింపులు చదివించామో వాళ్ళ పేర్లు మాత్రమే రాసి కార్డ్స్ పంచండి. అప్పుడే మనం ఇచ్చిన డబ్బు మనకి వసూలవుతుంది. ముందు వాళ్ళందరికీ ఇచ్చి ఆ తరువాత ఎవరైతే మినిమం 1000 రూపాయలైనా పెళ్లిలో చదివించగలరో అలాంటి వాళ్ళకే శుభలేఖలిచ్చి పెళ్లికి ఆహ్వానించండి. అంతేగాని పిలవగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎగ్గేసుకొచ్చి పీకల దాకా మెక్కి 50 100 ఇచ్చేసి వెళ్లే బ్యాచ్ని అస్సలు పిలవకండి. అర్థమైందా? అలాంటి వాళ్ళకి గాలివాటంగా కూడా నా పెళ్లి పిలుపు వినపడకూడదు. జాగ్రత్త. ఏంటి నాన్న, నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది రాజా.